బాలరాజు గారి భార్యను ఒక ఎక్స్ఎమ్మెల్యే కూడా ఆయన చేసిన సేవలు చాలా 73లో ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పటి నుంచి కూడా చాలా కష్టపడి కొంతమంది పాస్టర్లను వీళ్ళను అందరినీ తయారు చేసి ఊరికి ఒక చర్చిని కట్టించారు. చర్చిని కట్టించడమే కాకుండా సంస్థ కోసం చాలా ఆస్తులు వాళ్ళు బ్రతకడానికి కూడా ప్రతి ఒక్క ఊర్లో చర్చితో పాటు 2 ఎకరాలు కానీ ఎకరం కానీ వాళ్ళు జీవనోపాధి వాళ్ళకి ఏర్పాటు చేశారు. తర్వాత ఇన్నేళ్ళు ఇట్లా గడిచిపోతూనే ఉన్నాయి. సంస్థ బాగానే నడుస్తుంది. అప్పుడు అబ్రహాం చేతుల్లో ఉంది. ఈయన తర్వాత అబ్రహాం అన్నట్టుగా ఉండేది. తర్వాత ఈయన 11లో చనిపోయారు. అందరికీ తెలిసిన విషయమే. 11లో చనిపోయిన తర్వాత ఎప్పుడు ఒక సూట్ కేసు పెట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. దాంట్లో ఏముందో కూడా మాకు ఎవరికి తెలీదు. కాకపోతే ఒక లెదర్స్ ఇది బాక్స్ ఉండేది. దాంట్లో చాలా పేపర్స్ ఉన్నాయి. ఏం పేపర్సో తెలియదు. కాకపోతే తెలిసింది ఏంటంటే పాస్టర్లకు ఫిక్స్డ్ డిపాజిట్ల పేపర్లు ఉంటాయి. మా అమ్మాయికి అని రాసినవి కొన్ని ఉన్నాయి. అంతవరకు తెలుసు. ఎందుకంటే ఆ పేపర్ ఇట్లా పైకి అన్నప్పుడు ఒక 2 పేర్లు కనపడ్డాయి కాబట్టి నాకు తెలుసు. అది జగ్రయ్య గారికి కూడా తెలుసు. చావల్లో ఉన్నప్పుడు చెప్పాడు అంతా. ఇంత బాగానే ఉంది. ఆ సూట్ కేసు ఏం చేశారు, ఈయన చనిపోగానే తీసుకొచ్చి మాకు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చేసారు. అంటే ఇల్లు తాళం వేస్తుంది కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి రాధమ్మకి ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత మరుసటి రోజు స్నానానికి వెళ్ళేటప్పుడు నేను అడిగాను, నాన్న సూట్ కేసు ఏదమ్మా అని. అంటే మరియమ్మ తీసుకొచ్చింది అని అంటే, ఎక్కడ పెట్టావు అంటే అమ్మగారికి ఇచ్చామని చెప్పింది. సరేలే మంచి పని చేసామని అనుకున్నాం. ఆయన చనిపోయేటప్పుడు ఏం చెప్పారనంటే, నన్ను అబ్రహాంని ఇద్దరిని కలిసి ఆ సూట్ కేసు చూసుకోమని చెప్పారు. కానీ అట్లా జరగలేదు. మొత్తం ఖాళీ చేసేసి ఖాళీ సూట్ కేసు వాళ్ళ అన్నయ్యతో పంపించారు. పంపించిన తర్వాత దాంట్లో చూసుకుంటే ఏమీ లేవు, అన్నీ ఖాళీ. లెదర్ బ్యాగ్ ఉన్నదని చెప్పారు కదా, ఆ లెదర్ బ్యాగ్ కూడా లప్పచ్చిలాగా అయిపోయి ఉంది. ఇంకా అట్లా జరుగుతూనే ఉంది. ఇంకా తర్వాత ఆయనే అన్ని రకాలుగా చూసుకుంటూ ఉన్నారు. మమ్మల్ని కూడా చూసుకోమని చెప్పారు ఆయనకి. నన్ను కూడా ఆయనకే అప్పచెప్పారు. నా కూతురు కొడుకు కూడా చెప్పలేదు. మొత్తం ఆయనకే అప్పచెప్పి మంచిగా అమ్మను చనిపోయేదాకా నువ్వే చూసుకోవాలి అబ్బు అని చెప్పారు. కానీ అది ఇంతవరకు ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడు ఆయన సంపాదించి పెట్టిన సంస్థ కోసం పెట్టిన ఆస్తులన్నీ అమ్ముకుంటున్నారు. అప్పుడు చాలా గొడవలు జరిగి మా వారు చనిపోయారు. ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. మేము ఎప్పటి నుంచో ఇది ఆలోచిస్తూ చెప్పాలని ప్రెస్కి చెప్పాలని అనుకుంటున్నాము. యాక్చువల్గా బేసిక్గా దిస్ ఇస్ రిగార్డింగ్ మా సంస్థలు, బాలరాజు గారు స్థాపించిన సంస్థల గురించి ఇవాళ ప్రెస్ మీట్ అండి. దాని సారాంశం అది. ఆయన ఎంతో ఇక్కడ 73లో వచ్చి ఎంతో వ్యయ ప్రయాసాలు చేసి అక్కడి నుంచి ఈ సంఘాలను స్థాపించుకుంటూ ఈ సొసైటీలు స్థాపిస్తూ ఇక్కడ చుట్టుపక్కల ఉంటున్న గిరిజనులకి, తర్వాత బడుగు వర్గాలకి అందుబాటులో ఉంటూ ఎన్నో సేవలు చేసిన సంస్థలు ఇవి. సంస్థలు స్థాపించి ఆయన ఎంతో కృషి చేసి మాకులాంటి వాళ్ళకి అందరికీ చాలామందికి ఇక్కడ ఆయన ఒక షెల్టర్ కలిగజేసి మమ్మల్ందరినీ వాటిలో భాగస్తులుగా చేసి న్యాచురల్ కెలామిటీ ఏది వచ్చినా సరే గవర్నమెంట్ కన్నా ముందు బాలరాజు గారు స్పందించేవాళ్ళు. ఈవెన్ కలెక్టర్, ఇక్కడ ఉన్న ఏఎస్పీ కానీ ఎస్పీలు కానీ ముందు వెంటనే బాలరాజు గారికి కాల్ చేసి ఈ సెంటర్ మీరు చూడండి, మీ భద్రాచలం మ్యాప్లో వివిఐపి జోన్ ఇది. ఎందుకంటే బాలరాజు గారు ఉండేవాళ్ళు కాబట్టి ఇది వివిఐపి జోన్. ఎవరు వచ్చినా అఫీషియల్స్ కట్టసీ సైట్ వచ్చి ఆయన్ని కలిసేవాళ్ళు. అట్లాంటి సంస్థని భ్రష్టు పట్టించాడు అబ్రహాం గారు. ఇంతవరకు ఆయన ఇవన్నీ ఆయన చేతిలో పెట్టి అందులో ఆయన్నే నమ్మాడు, ఆయన చేతిలో పెట్టాడు. మా అందరినీ ఆయన ఫాలో అవ్వమన్నాడు. మేమేమనుకున్నామంటే ఆయన చనిపోయిన తర్వాత అంటే వి థాట్ దట్ హీ విల్ కంటిన్యూ విత్ ది సేమ్ స్పిరిట్, బట్ ఈ నెవర్ డస్ ఇట్. మొత్తం ఎవరైనా ఏదైనా సంపాదించి పెట్టినప్పుడు దాన్ని అభివృద్ధి చేస్తారు ఎవరైనా సరే. కానీ అసలు అభివృద్ధి అనేది పక్కన పెట్టి మొత్తాన్ని అసలు అన్ని అమ్ముకోవడం మొదలు పెట్టాడు ఆయన. ఇది మేము గమనించలా.
సంస్థలు ఎవరైనా పెద్ద ఆయన చెప్పింది ఏంటంటే, బాబు నేను ఈ సంస్థలు ఇవన్నీ సమకూర్చి పెట్టాను మీకు, ఇది ఒక వృక్షము, దీని వచ్చే ఫలాలు తినండి, కానీ ఈ చెట్టును కొట్టేయొద్దని చెప్పాడు ఆయన. కానీ చెట్టును కొట్టాడు అంటే ఏంటి, ఇప్పుడు ఆస్తులు అమ్ముకోవడమే కదా. ఆస్తులు అమ్ముకోవడము, ఇన్స్టిట్యూషన్స్ మూసేయడము, ఆ స్కూల్ కూడా అధోగతి పాలు అయిపోతుంది. కాలేజీని అధోగతి పాలు చేసి అమ్మేయాలనుకున్నప్పుడు నేను వరలక్ష్మి గారు అది టేకప్ చేసి దాన్ని మొత్తం ఫైనాన్స్ అన్ని మేము ఎన్నో అప్పులు చేసి కాలేజీని నిలబెట్టి ఈరోజు 1200 మంది స్టూడెంట్స్. ఆయన వదిలేసిపోయినప్పుడు 27 మందితో మా కాలేజ్ అప్పచెప్పాడు. అట్లా ఈ ఇన్స్టిట్యూషన్స్ కూడా, ఈ చర్చెస్ మెయిన్, చర్చిని భ్రష్టు పట్టించాడు, పాస్టర్లందరినీ మోసం చేస్తున్నాడు, మోసం చేస్తూ వస్తున్నాడు, ఇప్పటికీ మోసం చేస్తున్నాడు. వాళ్ళకి ఏదో నెలకి ఒక 5,000 3,000 అందరికీ జీతం ఇస్తారు కాబట్టి, వారు పేదలు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెలకు వచ్చి ఆ జీతం తీసుకెళ్ళాలి కాబట్టి, ఎందుకంటే వాళ్ళు గడవదు కాబట్టి అది అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని ఒక నియంతలాగా, వాళ్ళని ఎప్పుడు పాస్టర్లుగా కానీ మనుషులు కానీ ఆయన ఎప్పుడు చూడలేదు. మీరు పాస్టర్లను పిలవండి, ఆయన్ని పిలవండి, నా ముందే కూర్చోండి, నేను అడిగే వాటికి సమాధానం చెప్పమనండి, మీరు ఇప్పుడు ఏం చెప్తే చేస్తాను, పాస్టర్లు ఏం చెప్తానో నేను ఐ డెఫినెట్లీ డూ ఇట్. మేము లేడీస్ ఉన్నాం ఇక్కడ. ఆ తాళం వేసేస్తే మేము ఇక్కడ సెక్యూరిటీగా ఉండలేమని చెప్పాం. ఒక డ్రైవర్ని పెట్టుకొని మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలని పైన పెట్టుకుంటే నేను కాలేజీకి వెళ్ళినప్పుడని వాడు సామాన్లని బయటపడేసి అంతా బయటకి ఈడ్చుకెళ్తే ఆ రోజు కట్టుబట్టంతో బయటపోయాడు. మా అమ్మకి సెక్యూరిటీ లేదు. ఒక ఫౌండర్ చైర్మన్ భార్యకి ఒక రూమ్లో ఉండటానికి అర్హత, తాళాలు వేసుకొని ఉంటే ఏంటి మా పరిస్థితి? దీన్ని అడిగేవారు లేదు. దయచేసి చర్చి ఆస్తులు మొత్తం చక్రన్నకి విక్టోరియాకి రావాలి, చర్చిని కాపాడుకోవాలి, సొసైటీని కాపాడుకోవాలి. దీంట్లో మా పర్సనల్గా మాకేమీ వద్దు. వీళ్ళు మా చెల్లితే ఆమె తీసుకుంటుంది, వీళ్ళు ఎవరిది చల్లకపోతే ఇక్కడ ఎవరిది చల్ల, దాని ప్రయత్నం ఆమె చేసుకుంటుంది.